అందరికీ నమస్కారం అండి. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈరోజు కామెడీకే రాస్తున్నారు మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు. దాదాపు 2 లక్షల వరకు రాస్తారు. ఈ కామెడీకే ఎగ్జామ్ రాసేటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. ఇప్పుడు మన తమిళనాడు మన బెంగళూరు యూనివర్సిటీస్లో లేకపోతే కర్ణాటక యూనివర్సిటీలో చేరాలంటే మనం కామెడీకే రాసిపోతామా? అట్లే కన్నడిగలు లేకపోతే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి వాసులందరూ KEA కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ వారు నిర్వహించే కేసెట్ అనే ఎగ్జామ్ రాస్తారనమాట. అంటే మన ఎంసెట్ ఎగ్జామ్ లాంటిదే కేసెట్ ఎగ్జామ్. ఈ కేసెట్ వివాదము గత 10 రోజుల నుంచి కర్ణాటకనే కుదిపేస్తుంది. అసలు ఈ వివాదం ఏంది, దీని పంచాయతీ ఏంది, దీంట్లో మనకు వచ్చేటువంటి లాభ నష్టాలు ఏందో మనం చూసుకుందాం ఈరోజు. మన ఎంసెట్ ఎగ్జామ్ పెట్టినట్టుగానే అక్కడ కేసెట్ ఎగ్జామ్ పెట్టారండి. ఓకే, 51 క్వశ్చన్స్ అండి, 51 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ సిలబస్లో నుంచి వీళ్ళ క్వశ్చన్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఏమండి, ఎన్ని క్వశ్చన్లు ఇచ్చారు? ఒక కెమిస్ట్రీలోనే 21 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారు. మరి వాడు ఏమన్నా అన్నవే తింటున్నాడో ఇంకేమన్నా తింటున్నాడో తెలియట్లేదు. కానీ క్వశ్చన్ పేపర్లో అసలు సిలబస్ ఇచ్చే ప్యాటర్న్ సెట్ చేసేవాడికి వాడి సిలబస్లో నుంచి PUC సిలబస్లో నుంచి ఇవ్వాలన్నటువంటి కామన్ సెన్స్ కూడా లేనటువంటి ఎదవలందరూ కూర్చొని ఇప్పుడు ఆ ఎగ్జామ్ పేపర్ సెట్ చేసి దాన్ని నాశనం చేశారు. ఫైనల్గా ఇప్పుడు ఆ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ రాస్తే సంబంధం లేకుండా 51 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి ఇచ్చారు. 4200 అబ్జెక్షన్స్కి వెళ్ళినాయి KEA అథారిటీకి. KEA అంటే మన తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ లేకపోతే AP హైయర్ ఎడ్యుకేషన్ లాగే కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ వారు ఇన్ని అబ్జెక్షన్స్ ఎప్పుడు చూడలేదట. ఈ 4200 అబ్జెక్షన్స్ తీసుకొని వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్కి నివేదికని సమర్పించినారు. దీని మీద ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది. ఈ కమిటీ రిపోర్ట్ ఏం చెప్తూ ఉందంటే, ఒకవేళ వీళ్ళకి ఏదన్నా బోనస్ మార్కులు యాడ్ చేయాల్సి వచ్చినా 8 మార్కుల కన్నా ఎక్కువ యాడ్ చేయడానికి లేదు. ఎందుకంటే కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ ఒక చట్టంలో ఇది మెన్షన్ చేయబడి ఉంది. గతంలో ఇలాంటి కొన్ని అప్పుడప్పుడు జరిగిన 6 మార్కులు మాత్రమే యాడ్ చేయడం జరిగింది. మ్యాక్సిమంగా 8 కూడా వాళ్ళు ఎప్పుడు కూడా వాడుకోలేదు. కానీ ఇప్పుడు 51 క్వశ్చన్స్ తప్పున్నాయి అన్నట్లయితే ఇప్పుడు ఏం చేయాలి అన్న విషయంలో వాళ్ళందరూ కూడా తర్చన భర్జన పెడుతూ ఉన్నారు. ఆమె కూడా లేడీ బాస్ అనమాట. ఇప్పుడు KEA ఉండేది, నా పేరు గుర్తు రావట్లేదు. కానీ అయితే అసలు ఏం జరగవచ్చు అంటే వాళ్ళ రికమెండేషన్ ప్రకారం దీనికి ఉన్నటువంటి ఒకే ఒక సొల్యూషన్, నాకు తెలిసిన సొల్యూషన్ కూడా అదే, ఇంకెంతకు మించి మార్గం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్ని రీకండక్ట్ చేయాల్సిన అవసరం పడద్దని చెప్పేసి విశ్లేషకులందరూ విద్యావేత్తలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. ఇదే కానీ జరిగితే మనకి ఈసారి కామెడీకే కౌన్సిలింగ్ మనకు సుదీర్ఘంగా లేట్ అయిపోయే అవకాశం ఉంది. దీనివల్ల మనకు చాలా నష్టం. ఎందుకంటే ఒకవేళ KE సెట్ ఎగ్జామ్ రాసి మళ్ళీ రిజల్ట్స్ రిలీజ్ చేసి మన ఎగ్జామ్స్ కన్నా కానీ మన ఎంసెట్ కన్నా కానీ అది లేట్ అయింది అన్నట్లయితే మనం సీట్ ఇక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకోవాలో అర్థం కాక సతమతపడే అవకాశం ఉంది. ఎప్పుడైనా కామెడీలో మంచి కాలేజీలో సీట్లు వచ్చిన వాళ్ళు అక్కడ తీసుకునేవాళ్ళు, దాని తర్వాత మన లోకల్ కాలేజీలో ఆప్ట్ చేసుకునేవాళ్ళు. ఈ ఎగ్జామ్ రీకండక్ట్ అంటూ చేరితే ఇప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ RV కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగు, BMS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగు, అదేవిధంగా దయానంద్ సాగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అదేవిధంగా న్యూ హారిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఈస్ట్ పాయింట్ ఇంజనీరింగ్ కాలేజీ, తర్వాత ఇప్పుడు SJS ఇంజనీరింగ్ కాలేజీ, అమిటీ యూనివర్సిటీ, ఇట్లా రకరకాల మనకి మంచి మంచి యూనివర్సిటీ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. ప్లస్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆచార్య యూనివర్సిటీ, ఇట్లా ఆచార్య ఇంజనీరింగ్ కాలేజ్, ఇవన్నీ కూడా మనకి కామెడీ కౌన్సిలింగ్లో ఉన్నటువంటి మంచి మంచి కాలేజీలు, మంచి వాల్యూ ఎడిషన్ ఉన్నటువంటి కాలేజీలు. ఇప్పుడు ఆ కౌన్సిలింగ్ యొక్క స్టేటస్ తెలిస్తే తప్ప మన కామెడీ కౌన్సిలింగ్ నిర్వహించేదానికి అవకాశం ఉండదు. కాబట్టి నా ఉద్దేశంలో కామెడీకే ఈసారి అయితే లేట్గా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఫర్ తెలుగు స్టూడెంట్స్. సో ఈ KEA ఎగ్జామినేషన్ ఆర్ KSET ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ మన ఎడ్యు9 ఛానల్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని ఈ వీడియో మీద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.